ప్రతిధ్వనికి స్వాగతం. ఎలక్ట్రిక్ బ్యాటరీలు బాంబుల్లా పేలుతున్నాయి. ఈవీల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆదమర్చి ఉన్న వేళ ఊహించని ఉత్పాతం సృష్టిస్తున్నాయి. ఈ పేలుళ్ల దాటికి వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంధన ధరల భారం తగ్గించుకునేందుకు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలకు ఈ ప్రమాదాలు గుబులు పుట్టిస్తున్నాయి. అసలు ఈవీ బ్యాటరీల తయారీకి ఉపయోగిస్తున్న పరిజ్ఞానం ఏంటి? ఉన్నట్టుండి పేలుతున్న బ్యాటరీల ప్రమాదాలను నివారించడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎం అరుణభారతి, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, రాజీవ్ వైఎస్ఆర్, చీఫ్ మెంటర్, ఈవీ మాస్టర్ క్లాస్. ముందుగా రాజీవ్ గారు, కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్ బైకులు అకస్మాత్తుగా తగలబడుతున్నాయి, బ్యాటరీలు పేలిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మరి మీరు గమనించినట్లయితే కరెక్ట్గా సమ్మర్స్, బాగా ఎండలు బాగా మండినటువంటి ప్రదేశాల్లో మండినటువంటి సమయంలోనే ఇటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి కుమార్ గారు. మరి ముఖ్యంగా దీనికి రీజన్ ఏంటి అనుకుంటే, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్నటువంటి ఇంజిన్ తీసేసి దానికి బదులు ఎనర్జీ సప్లై చేసేటువంటిది కేవలం ఆ బ్యాటరీ మాత్రమే. అయితే ఇప్పుడు వాడుతున్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీస్ వాటి యొక్క ఆపరేషన్ టెంపరేచర్స్ ఎట్లా అంటే -22 +55 డిగ్రీస్ వరకు మాత్రమే ఉంటాయి. అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ టెంపరేచర్స్ మూలంగా మన బయట టెంపరేచర్సే ఉష్ణోగ్రతలే ఇంచుమించు 42-43 ఉంటున్నప్పుడు ఆ బ్యాటరీ ప్యాక్ దగ్గర ఇంచుమించు 50-52 దగ్గర వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే అవి ఆ హయ్యర్ టెంపరేచర్స్కి వెళ్ళి వాటిని కూల్ చేయలేనటువంటి టెక్నాలజీ, అంటే మంచి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ పని చేయకుండా ఉంటుందో, అటువంటి పరిస్థితుల్లో ఈ థర్మల్ రన్అవే అనేది జరిగి ఈ బ్యాటరీ ప్యాక్స్ పేలే సూచనలు, పేలిన సంఘటనలు మనం చూస్తున్నామన్నమాట. ఓకే, అరుణభారతి గారు, విద్యుత్ వాహనాల బ్యాటరీలో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏంటండి? మేడం, విద్యుత్ బ్యాటరీల వాహనాల్లో వాడుతున్న బ్యాటరీలో సాంకేతిక పరిజ్ఞానం ఏంటండి? అది ఎలా పనిచేస్తుంది? అవునండి, ఇట్ ప్రజెంట్ మనకి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి 1990లో ఫస్ట్ సోనీ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అప్పట్లో పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైసెస్కి, జస్ట్ లైక్ అవర్ మొబైల్ ఫోన్స్, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాటి కోసం యూజ్ చేసేవాళ్ళము. ఇంకా అంటే కొన్ని ఇయర్స్ గడుస్తున్న కొద్దీ సెల్ఫ్ పవర్డ్ సిస్టమ్స్లో కూడాను, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్, వీటన్నిటి దగ్గర కూడాను ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్లో ఏంటంటే అది ఏ సెల్ తీసుకున్నప్పటికీ కూడాను, లెడ్ యాసిడ్ బ్యాటరీ అవని, నికెల్ మెటల్ హైడ్రైడ్, లిథియం అయాన్ బ్యాటరీ, సోడియం అయాన్ బ్యాటరీ, ఏదైనప్పటికీ కూడాను ఒక సెల్లో ఏంటంటే 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి: యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోలైట్. పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ఎలక్ట్రోలైట్. వీటిలో ఏమవుతుంది అని అంటే లిథియం అయాన్, సపోజ్ లిథియం అయాన్ బ్యాటరీ తీసుకున్నామని అంటే దాంట్లో లిథియం అయాన్స్ అలాగే ఎలక్ట్రాన్స్. వీటిల్లో ఏంటంటే లిథియం అయాన్ అనేది మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే అయాన్ అనేది ఒక ఎలక్ట్రోడ్ నుండి ఒక ఎలక్ట్రోడ్కి వస్తుందో దెన్ ఎలక్ట్రాన్ పాస్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ ఎప్పుడైతే బయట ఉన్నటువంటి సర్క్యూట్లో నుండి, ఎక్స్టర్నల్ సర్క్యూట్ నుండి వెళ్తూ ఉందో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే డిశ్చార్జింగ్ అవుతుంది. ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది రీఛార్జబుల్ బ్యాటరీ. అందువల్ల ఏమవుతుందంటే ది ప్రాసెస్ రివర్స్ చేసినప్పుడు, అంటే మనం ప్లగ్ కనెక్ట్ చేసినప్పుడు, ఛార్జింగ్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ అటు నుండి పాస్ అయినప్పుడు అయాన్స్ మూవ్ అవుతాయి. అంటే ఇక్కడ లిథియం అయాన్స్ అనేవి ఇన్సర్షన్, డీఇన్సర్షన్ అవుతుంది. అంటే అయాన్ వెళ్ళటము మళ్ళీ బయటకు రావడం. ఈ ప్రాసెస్లో ఏంటంటే దాన్ని ఇంటర్ కలేషన్ ప్రాసెస్ అంటారు. ఈ టెక్నాలజీ అనేది లిథియం అయాన్ బ్యాటరీస్లో జరుగుతూ ఉంది. ఇలా జరిగే ప్రాసెస్లో ఎలక్ట్రోలైట్ అనేది ఒక అంటే కెటలిస్ట్ లాగా యూజ్ అవుతుంది. అంటే కండక్టివిటీని కొంచెం ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా లిథియం అయాన్ బ్యాటరీస్లో యూజ్ చేసే ఏ మెటీరియల్స్ అయినా కూడాను అవి మంచి అయానిక్ కండక్టర్ అవ్వాలి, అలాగే ఎలక్ట్రానిక్ కండక్టర్ కూడా అవ్వాలన్నమాట. ఆ ప్రాసెస్లోనే మనకి ఈ ఇంటర్ కలేషన్ ప్రాసెస్ స్మూత్గా అవుతూ ఉంది. వాటిలో కానీ ఏమైనా తేడాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కోవలెంట్స్ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. అవి బ్రేక్ అయినప్పుడు అంటే ఎలక్ట్రాన్స్ బయటకు రావడము, వాటి వల్ల హై కరెంట్స్ అంటే అన్వాంటెడ్ కరెంట్ అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హీట్ డిసిపేట్ అవుతూ ఉంది. దాంతో థర్మల్ రన్అవే ఇష్యూస్ వచ్చి బ్యాటరీస్ ఎక్స్ప్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు పర్టికులర్గా ఈ మెటీరియల్ ఇష్యూస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే మేడం. రాజీవ్ గారు,
ఇంతకుముందు మీరు చెప్పారు కదా లిథియం అయాన్ బ్యాటరీ అని చెప్పండి. చెప్పేసి వాటిల్లో ఓవర్ ఛార్జింగ్ వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే వాదన ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మ్మ్. ఇప్పుడు మరి డాక్టర్ అరుణ్ గారు చెప్పినట్లుగా ఇంకొంచెం మనం డీటెయిల్స్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్కి ముందు మనమందరము లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడేవాళ్ళం. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే ఇప్పుడు మనము మన ఇన్వర్టర్స్లో వాడడం కానీ ఇళ్లలో వాడుకోవడం కానీ అవి కూడా అదే టెంపరేచర్స్లో వెళ్తూ ఉన్నాయి. కాకపోతే ఈ మొబిలిటీ అనేటటువంటి అంశం వచ్చేటప్పుడు స్పెసిఫిక్ ఎనర్జీ డెన్సిటీ అనేటటువంటి ఒక పారామీటర్ మనం పరిగణలోకి తీసుకోవాలి. దాని అర్థం ఏమిటంటే 1 కిలో లిథియం అయాన్కి ఎంత కిలోవాట్ అవర్ ఎనర్జీని మనం స్టోర్ చేయగలము అనేటటువంటి అంశం. సో ఈ లిథియం అయాన్కి ఎందుకు రావడం జరిగిందంటే తక్కువ పరిమితిలో తక్కువ మోతాదులో లిథియం అయాన్ బ్యాటరీస్తో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయొచ్చు అనేటువంటి మెయిన్ రీజన్. ఎందుకంటే మరి వాహనాలు నడుస్తున్నప్పుడు వాటికి రేంజ్ ఎక్కువ రావాలి, ఛార్జింగ్ అయిన తర్వాత ఎక్కువ కిలోమీటర్లు నడవాలి అన్న ఉద్దేశంతో. కాకపోతే ఈ లిథియం అయాన్ బ్యాటరీస్కి ఉన్నటువంటి ఇంకొక చిన్నది ఏంటంటే మరి ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుందంటే దాని అదర్ డౌన్ సైడ్ ఏంటంటే వాటి యొక్క స్టెబిలిటీ కాస్త తగ్గుతుంది అని. మరి ఎప్పుడైతే స్టెబిలిటీ తగ్గుతుందో దాని అర్థం ఏమిటంటే దోస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు యాక్సిడెంట్స్, ప్రమాదాలకు కాస్త అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ లిథియం అయాన్స్ మనం చెప్పినట్లుగానే ఒక యానోడు క్యాథోడు మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ ఉంటున్నప్పుడు ఈ -20 to 55 degrees మధ్యలో మాత్రమే ఇవి సరిగ్గా ఉంటాయి. ఒక్కసారి అది 55 degrees పెరిగిన వెంటనే ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అనే మెంబర్ అది కరిగే సూచనలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే అది కరిగిపోతుందో మనం మాట్లాడుకుంటాం కదా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ కలవంగానే ఏమవుతుంది బ్లాస్ట్, ఎక్స్ప్లోషన్, రైట్? మనం కూడా బ్యాటరీస్కి పాజిటివ్ నెగిటివ్కి ఒక కాపర్ వైర్ పెట్టి ఇలా అంటించినట్లయితే మంటలు వస్తూ ఉంటాయి. అదే బ్యాటరీలో జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ కరిగిపోతుందో, క్షీణిస్తుందో ఆ మంటలు వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక్క బ్యాటరీ సెల్ పేలిపోతే చాలు మొత్తం అదంతా బ్యాటరీ ప్యాక్ అంతటికి ఆ వెంటలు ఆ మంటలు వ్యాపించి మొత్తం బ్యాటరీ ప్యాక్ అంతా తగిలిపడిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు రాజీవ్ గారు ఇప్పుడు మనం చాలా సెల్ ఫోన్స్లలో చూస్తున్నాం 100% బ్యాటరీ అయిపోగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా అలాంటి సిస్టమ్ ఏదైనా ఉందా? ఉంది. మంచి ప్రశ్న అడిగారు కుమార్ గారు. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ -20 to +55 degrees ఉంటున్నప్పుడు రెండు రకాలటువంటి పరిస్థితుల్లో ఆ టెంపరేచర్స్ అవి పెరుగుతాయి. ఒకటి ఏంటంటే వాడుతున్నప్పుడు ఎక్కువగా దానిని యాక్సిలరేషన్ అది వాడుతున్నప్పుడు లేదా ఎండలలో ఎక్కువగా వాడుతున్నప్పుడు దాని టెంపరేచర్స్ పెరుగుతాయి. రెండోది దాన్ని ఓవర్గా ఛార్జ్ చేస్తున్నప్పుడు కూడా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రెండు పరిస్థితుల్లో కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ బ్యాటరీ ప్యాక్ అంటే ఏమిటి, కొన్ని సెల్స్ యొక్క కలయికని ఒక్కొక్క సెల్ తీసుకుని దానిని అమర్చించేసినటువంటి ప్యాకేజ్ ఒక బ్యాటరీ ప్యాక్. ఎప్పుడైతే ఈ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ దాని మీద ఉంటుందో ప్రతి ఒక్క సెల్ యొక్క టెంపరేచర్ అది మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసినటువంటి టెంపరేచర్ ఎప్పుడైతే 55 దగ్గరగా వెళ్తుందో అది వెంటనే బ్యాటరీ ప్యాక్లో థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇంకొకటి ఉంటుంది. ఈ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇవ్వగానే అక్కడ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అనేటటువంటి ఉంటుంది. అంటే యాక్టివ్ కూలింగ్లో కూడా రెండు రకాలైనటువంటి యాక్టివ్ కూలింగ్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాన్స్ పెట్టి కూల్ చేసేది, రెండు లిక్విడ్ని దాని చుట్టూ పంపించి కూల్ చేసేది అనమాట. ఈ రెండు కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఇది సాధారణంగా మరి టెస్లా, BMW, ఆడి లాంటి కంపెనీస్తో పాటు ఇండియాలో ఉన్నటువంటి హ్యుండాయ్, టాటా, మహీంద్రా, తర్వాత MG లాంటి ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా ఈ టెక్నాలజీ ఉంది. కానీ మరి 2 వీలర్స్లో కొంతమంది 2 వీలర్స్ ఈ టెక్నాలజీ వాడుతున్నారు. కానీ చాలామంది 2 వీలర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాటరీస్ తెచ్చామా, మోటార్ తెచ్చామా, కనెక్ట్ చేసేసామా అనేటటువంటి ధోరణిలో త్వరగా మార్కెట్కి తీసుకువెళ్దామా అనేటువంటి ధోరణిలో ఇటువంటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేకపోతే థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ ఇటువంటి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ లాంటి వాటి మీద ఎక్కువ మరి ఫోకస్ చేయని మూలాన్ని ఏమవుతుందంటే ఈ బ్యాటరీస్ పేలిపోతున్నాయి. అలానే మీరు చెప్పారు ఒక క్వశ్చన్, సెల్ ఫోన్లో కట్ ఆఫ్ ఉంది కదా మరి వీటిలో ఉంటుంది కదా అని. అవును, ఎప్పుడైతే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఏ విధంగానైతే మనకి సెల్ ఫోన్ 100% అయిపోతుంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుందో అటువంటి సందర్భాలు అటువంటి టెక్నాలజీ కూడా వీటిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండదో అప్పుడు అటువంటి మానిటరింగ్ కంట్రోలింగ్ ఉండదు. కాబట్టి ఇక ఆ బ్యాటరీస్ అటువంటి ప్రమాదానికి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, అరుణభారతి గారు, మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ జరుగుతుందా అండి?
ఈ రంగంలో ఇంకా మనం ఎలాంటి వనరులు సమకూర్చుకోవాలంటారు? అసలు అంటే మనకి ఇండియాలో అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అయితే లేవు. మనం అన్ని సెల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మెయిన్గా మనం చైనా నుండి అట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాము. మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ అంతా కూడా ఏం చేస్తారంటే బ్యాటరీ ఇండస్ట్రీస్ వాళ్ళు సెల్ నుండి మాడ్యూల్స్ ప్రిపేర్ చేస్తారు. దెన్ మాడ్యూల్స్ నుండి ప్యాక్స్ అంటే బ్యాటరీ ప్యాక్, ఆ ప్యాక్ చేసే దగ్గర ప్రాపర్ టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటారు. ఎనీవే ఏంటంటే సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దగ్గర లేదు. దెన్ మన ఇండియన్ అంటే ఏమంటామంటే వాతావరణ పరిస్థితికి కానీ చూస్తే అంటే మన దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్స్ కూడాను సమ్టైమ్స్ పీక్ టెంపరేచర్స్ కూడా ఉంటాయి కదా. పర్టికులర్గా మనం ఈ సమ్మర్లో ఈ మధ్యలోనే ఈ మంత్లో మనం చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. మెయిన్గా అక్కడ జరిగింది ఏంటి అని అంటే ఈ మెటీరియల్ ఇష్యూస్ అనేవి కూడాను. ఎందుకంటే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసినటువంటి బ్యాటరీస్ అన్నీ కూడాను ఇండియన్ అంటే వాతావరణ పరిస్థితికి, మన భారతదేశ వాతావరణ పరిస్థితికి తగినట్లుగా అన్ని విధాలు చేసినవి కాదనమాట. ఆల్రెడీ మనకి ఇప్పుడు రాజు వైఎస్ఆర్ కూడా చెప్పారు కదా, లిథియం అయాన్ బ్యాటరీ టెంపరేచర్ రేంజ్ చెప్పారు కదా. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఏంటంటే 55 degrees Celsius వరకు అది విత్స్టాండ్ చేయగలదు. అయితే మన ఇండియన్ టెంపరేచర్ పర్టికులర్గా మనకి సమ్మర్లో చూసేటప్పటికి కొన్నిసార్లు ఏంటంటే 45 to 50 వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా అంటే ఆ టెంపరేచర్కి ఈ లిథియం విత్స్టాండ్ అయ్యే టెంపరేచర్కి అంటే ఎక్కువ తేడా ఏమీ లేదనమాట. బఫర్ చాలా తక్కువ ఉన్నది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వెహికల్ జస్ట్ ఒక 3 to 5 kilometers అలా వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే పర్టికులర్గా పీక్ సమ్మర్స్లో అంటే ఆ సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి లేదంటే వాతావరణంలో ఉండేటువంటి టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది బ్యాటరీ సిస్టమ్ మీద పడుతూ ఉంటుంది. అందువల్ల ఓవరాల్గా ఉన్నటువంటి మొత్తం బ్యాటరీ ప్యాక్ దగ్గర ఎక్కడైనా కూడాను అంటే ఇట్స్ లైక్ అంటే ఎక్స్ప్లోజన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. దానిని ఓవర్కమ్ చేసే విధానంలో మనం నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా చూడాలి. వీటిలో కూడా అంటే ఒక కస్టమర్స్గా కూడాను ఎప్పుడైనా కూడా వాళ్ళు కొన్నప్పుడు బ్యాటరీ ప్యాక్లో ఎక్కడైనా కూడాను కొంచెం ఎక్కడైనా డ్యామేజ్ కనిపించింది అని అంటే వెంటనే పర్టికులర్ డీలర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది. ఏముందిలే పర్వాలేదులే అని చెప్పేసి వాడటం కాకుండా అట్లాగే డ్రైవ్ మోడ్లో ఉన్నప్పుడు అంటే రన్నింగ్ కండిషన్లో ఉన్నప్పుడు వెహికల్ దగ్గర అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినప్పుడు కూడాను వెహికల్ ఆగిపోవడం అనేది బెటర్ అనమాట. ఆల్రెడీ మనకు రాజు వైఎస్ఆర్ చెప్పినట్లుగా ప్రాపర్ బ్యాటరీ మానిటరింగ్ సిస్టమ్ కానీ మనం డెవలప్ చేసుకున్నాము అని అంటే ఇలాంటి అంటే థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా దాంట్లోనే ఇన్బిల్ట్ వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాము. ఓకే. ప్రతిధ్వనిలో ఇప్పుడు స్వల్ప విరామం. రాజీవ్ గారు, అసలు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్న బ్యాటరీలు ఎక్కడ తయారు చేస్తున్నారండి? వాటి నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించే యంత్రాంగం అందుబాటులో ఉందా? ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇండియాలో బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదు. ఎందుకంటే ఈ లిథియం కోబాల్ట్ అనే మెటల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యే ఖర్చు ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ప్రస్తుతానికి చేస్తున్నటువంటి కంపెనీలు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే చైనా నుంచి, బ్రెజిల్ నుంచి లేదా ఆస్ట్రేలియా నుంచి ఎక్కడైతే ఇటువంటి మైన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి సెల్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వాటిని బ్యాటరీ ప్యాక్స్గా అసెంబ్లీ చేసుకునేటువంటి పద్ధతి జరుగుతుంది. అయితే ఈ సెల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సాధారణంగా పెద్ద కంపెనీస్ మహీంద్రాస్ కానీ, టాటాస్ కానీ, హ్యుండైస్ కానీ ఇట్లాంటి పెద్ద కంపెనీస్కి ఏంటంటే ఆ ఏ గ్రేడ్ సప్లయర్తో డైరెక్ట్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వాళ్ళ నుంచి ఈజీగా వాళ్ళు సెల్స్ని ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్స్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు చైనాకి వెళ్తున్నారు, 4-5 ఆప్షన్స్ చూస్తున్నారు. చూశాక ఏ ఆప్షన్ వాళ్ళకి కాస్త కాస్ట్కి వీటికి అందుబాటులో ఉందో దాని ప్రకారం కాస్త బి గ్రేడ్, సి గ్రేడ్ సెల్స్ తీసుకురావడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గానే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పి ఇంచుమించు 50,000 కోట్లు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ బ్యాటరీ టెక్నాలజీలో సెల్స్ తయారు చేయడానికి ఇండియాలో మరి వాళ్ళు ఈ పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామికులకు మరి ఏంటంటే ఎంకరేజ్ చేసే విధంగా తీసుకొచ్చారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇండియాలోనే మనం ఉన్నటువంటి మైన్స్ని మనం నుంచి అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు
బయట కొన్ని మైన్స్ను కూడా మనం తీసుకునే మరి ఏంటంటే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 90% ఆఫ్ ద మైన్స్, ప్రపంచంలో 90% ఆఫ్ ద మైన్స్ ఆర్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అవన్నీ చైనా ద్వారానే ఓన్ చేయబడినాయి. అది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే మనము స్వతహాగా మరి మన యొక్క దేశంలోనే బ్యాటరీ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మన దేశంలోనే బ్యాటరీ సెల్స్ తయారు చేసుకునేటటువంటి సామర్థ్యత మనకు వస్తుంది. అప్పుడు మరింతగా మనము క్వాలిటీ మీద ఎక్కువగా చక్కని దృష్టి సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్, ఓకే. అర్ణభారతి గారు, మేడం, ఈ మార్కెట్లో ఈవీల అమ్మకాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేలుళ్లను నివారించేందుకు, ప్రమాదాల బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? అంటే ప్రజెంట్ అంటే ప్రమాదాలని బేస్ చేసుకుని మనం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే విధానంలో కొంతమంది వెనుకంజ వేస్తున్నారు, కానీ అంత భయపడని అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్నటువంటి ఐసీ ఇంజిన్ బేస్డ్ వెహికల్స్ ఏవైనా తీసుకున్నా కూడా వాటితో కంపేర్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్లో జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు అనేది చాలా తక్కువ శాతం మాత్రమే ప్రపంచంలో, అంటే ఏ దేశంలో చూసుకున్నప్పటికీ కూడాను. అయినప్పటికీ కూడాను ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో మెయిన్ ఏంటంటే ఇది అంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు వెహికల్ అంటే రన్నింగ్ మోడ్ నుండి వచ్చిన తర్వాత వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. ఆ బ్యాటరీ సిస్టమ్ అనేది కొంత కూల్ డౌన్ అవ్వాలి. అందుకోసం చెప్పి అట్లీస్ట్ ఒక 1 hour అయిన తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి, అదొకటి. ఇంకొకటి ఏంటి అని అంటే మన అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటారు దాన్ని. అంటే పూర్తిగా బ్యాటరీ ఎంటీ అవ్వకూడదు, అందుకని చెప్పి 100% కంప్లీట్గా అంటే ఛార్జ్ అయిపోకూడదు అనమాట. ఆ స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది 20 to 80% మెయింటైన్ చేయాలి. అంటే 20 నుండి 80% వరకు మనం అంటే ఛార్జింగ్ రేంజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా కూడా బ్యాటరీస్ యూజ్ చేసే వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ ఛార్జ్, స్టేట్ ఆఫ్ హెల్త్ అంటారు, ఈ 2 పారామీటర్స్ని కూడాను మైండ్లో పెట్టుకోవాలి. అంటే సామాన్యమైనటువంటి కస్టమర్స్కి అవన్నీ అర్థం అవ్వకపోవచ్చు, కానీ మనకి రాజు వైఎస్ఆర్ గారు చెప్పినట్లుగా ప్రాపర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ డెవలప్ చేస్తే, ఇంకా ప్రస్తుత రోజుల్లోనే మనకి ఏఐ బేస్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నవి. అలాగే బ్యాటరీస్లో కొన్ని అల్గోరిథమ్స్ అనేవి డెవలప్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఎంత ఉంది, అలాగే స్టేట్ ఆఫ్ హెల్త్ అవన్నీ కూడా మానిటర్ చేస్తుంది. అట్లాగే టెంపరేచర్ జోన్ అంటే థర్మల్ మానిటరింగ్ సిస్టము ఇవన్నీ కూడాను ప్రాపర్గా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కస్టమర్కి ఒక మెసేజ్ లాగా, ఒక ఎస్ఎంఎస్ లాగా, ఒక అలర్ట్ లాగా వస్తుంది అనమాట. దాంతో అతను అంటే ఓవర్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేయడమా అలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో మనం అంటే యాజ్ ఏ కన్జ్యూమర్గా ఏంటి అని అంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టొద్దు, అలాగే ఎప్పుడు కూడా ఎంటీగా కూడా ఉంచొద్దు. అలాగే స్టేట్ ఆఫ్ హెల్త్ అనే దగ్గర అంటే అర్థం అవ్వాలి అని అంటే మన మొబైల్ ఫోన్స్ కొత్తలో ఛార్జింగ్ పెట్టినప్పుడు వెంటనే ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. ఒక 3 months తర్వాత ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ తీసుకుంటుంది ఛార్జింగ్కి. ఎందుకనంటే అది స్టేట్ ఆఫ్ హెల్త్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే మనకున్న మొబైల్ ఫోన్ బ్యాటరీస్ అనే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఏవైనా కూడాను స్టేట్ ఆఫ్ హెల్త్, స్టేట్ ఆఫ్ ఛార్జ్ ప్రాపర్గా మెయింటైన్ అయ్యే విధంగా ఈ బిఎంఎస్ డెవలప్ చేయడము. కన్జ్యూమర్స్ ఏమో ఎప్పుడు కూడా ఏంటంటే ఈ అంటే ఛార్జింగ్ రేంజ్ అనేది అంటే మరి ఎంటీ చేసుకోవద్దు, ఫుల్ చేసుకోవద్దు, అదొకటి. వచ్చిన వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా, వెహికల్ యూస్ చేసిన వెంటనే ఛార్జింగ్ పెట్టకుండా కొంత అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడతాం ఒకటి. దెన్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కూడా మనకి కొంచెం హీట్ అవుతుంది అన్నట్లుగా అలాంటి కొంచెం ఇండికేషన్ అనిపిస్తే, పర్టికులర్గా సమ్మర్లో అనిపిస్తుంది, ఓవర్ హీట్ అయింది అని అనిపిస్తే, మామూలుగా మన సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ సమ్మర్ సీజన్లో వెంటనే ఒకసారి మనం పట్టుకుంటే ఛార్జర్స్ తెలుస్తుంది, టెంపరేచర్ మనం సెన్స్ చేయగలుగుతాము. దాన్ని బట్టి ఓవర్ హీట్ అవుతుంది అంటే స్టాప్ చేయడం అనేది బెటర్ అనమాట. దెన్ ఆథరైజ్డ్ ఛార్జర్స్ యూజ్ చేయడమే బెటర్. ఓకే మేడం, ఓకే. రాజీవ్ గారు, ఈ బ్యాటరీ పేలుళ్ల తీవ్రతకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారండి, గాయపడుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువ అవుతుంది. వీరిని ఆదుకునే బాధ్యత ఎవరిదండి? అవును, వీటిని ఆదుకునే బాధ్యత మరి డెఫినెట్లీ ఇప్పుడు అన్ని వెహికల్స్కి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ దీన్ని చూసుకోవాలి. కానీ కంపెనీస్ కూడా మరి నైతికంగా బాధ్యత వహించి అటువంటి కుటుంబాలు మరి అది మా తప్పిదం వల్ల జరగలేదు, దీనివల్ల జరగలేదు, అటువంటి జరగలేదు, అఫ్కోర్స్ టెక్నికల్ రీజన్స్ చాలా ఉండొచ్చు, కానీ అటువంటి కుటుంబాలకు కంపెనీలు కాస్త నైతికత వహించి, బాధ్యత వహించి కాస్త చేయూతనివ్వడం మంచిది.
ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన నితిన్ గడ్కరీ గారు ఒక కమిటీని వేశారు. అది అందులో డిఆర్డిఓ సైంటిస్టుల్ని, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కొంతమంది ఉన్న సైంటిస్టుల్ని, వీళ్ళిద్దరినీ కలిపి ఒక కమిటీని వేసి ఎందుకు ఈ యొక్క అవాంతరాలు జరుగుతున్నాయి, ఇటువంటి అవాంతరాలు జరుగుతున్న కంపెనీసు క్వాలిటీ ప్రామాణికలు ఏమైనా పాటించట్లేదా అనేటటువంటి బాధ్యతను గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ అండ్ కంపెనీస్ రెండు కాస్త నైతిక బాధ్యతను తీసుకుని, ఎందుకంటే ఒకటి గమనించాలి కుమార్ గారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నది న్యూ టెక్నాలజీ. ఇటువంటి న్యూ టెక్నాలజీ సాధారణంగా అడాప్ట్ చేసుకోవడానికి చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది ఆలోచించి దాని ప్రకారము సరే ఈ వెహికల్స్ని వాడదాము అని ముందుకు వెళుతున్నప్పుడు, అటువంటి వారు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు తప్పనిసరిగా గవర్నమెంట్ కానీ ఓఈఎంస్ కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ముందుకు వచ్చి అటువంటి కుటుంబాలకి చేయూతని ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఓకే, అరుణభారతి గారు, మేడం, ఈ డిఫెక్టివ్ బ్యాచ్ విద్యుత్ వాహనాలను వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర మంత్రి గడ్కరీ సూచించారండి. ఈ వాహనాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని. ఆ దిశగా కంపెనీలు ఏమైనా చర్యలు చేపట్టాయండి? అవునండి, మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు సో ఈ మధ్య జరిగినటువంటి ఎక్స్ప్లోజన్స్ని బట్టి సూచించారు. అంటే ఏమైనా అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటిలో ఒక అంటే ఒక కమిటీని కూడా వేశారు. అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అయిన వాటిల్లో నుండి వాటిని బేస్ చేసుకుని ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ రాజీవ్ కూడా చెప్పారు కదా. అట్లాగే డిఆర్డిఓతో పాటుగా సిఫిస్, సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను కలిసి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ ఫామ్ అయ్యి ఎక్కడైతే ఎక్స్ప్లోజన్స్ అయినవో వాళ్ళ దగ్గర కొంటే ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు కొంత పెనాల్టీ అనేది పే చేయాలి. వాటిలో హైయెస్ట్ పెనాల్టీ ఏంటి అంటే డిఫెక్టివ్ వెహికల్ని మళ్ళీ ఏంటంటే రీప్లేస్ చేయాలి. అట్లాగే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న వెహికల్స్ వాటిల్లో కూడాను ఏమైనా డిఫెక్టివ్ కానీ లేదంటే మైనర్ డ్యామేజ్ కానీ అనిపిస్తే కూడాను అవన్నీ కూడా వాళ్ళు తీసేయాలి. అట్లాగే ఇక్కడ కన్స్యూమర్కి వచ్చేటప్పటికి మళ్ళీ వాటిని అంటే రీప్లేస్ చేయాలనే దగ్గర సూచించారు. ఆ ప్రాసెస్లో అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ వాళ్ళందరూ కూడాను అదే వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్కి ఒబే అవుతూ. బట్ ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లో అయితే రాలేదు, బట్ విచ్ ఇస్ ఇన్ ప్రాసెస్. ఓకే మేడం. రాజీవ్ గారు, ఈ ఈవీల ప్రమాదాలకు తయారీ కంపెనీలే కారణమని తేలితే భారీగా జరిమానా విధిస్తామని గడ్కరీ చేసిన హెచ్చరికపై కంపెనీల స్పందన ఎలా ఉందండి? అది సరైనటువంటి హెచ్చరిక కుమార్ గారు. ఎందుకంటే సాధారణంగా చూసినట్లయితే ఇంతకుముందు ఒక ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలి అంటే దానికి ఒక 200-300 ఎకరాల స్థలం కావాలి, దానికంటూ ఒక కన్వేయర్ బెల్ట్ కావాలి, కొన్ని వేల కాంపోనెంట్స్ దాంట్లో ఉంటాయి, ఇక్కడి నుంచి అసెంబ్లీ లైన్స్ ఉంటాయి, అటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఎట్లా అయిపోయిందంటే అదొక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. ఎందుకంటే అందులో ఉన్నది మీరు చూసినట్లయితే ఒక ఫ్రేమ్ ఉంటుంది, ట్రాక్షన్ మోటార్స్తో వీల్స్ ఉంటాయి, ఒక బ్యాటరీ ఉంటుంది, అంతే. సో ఇది సింపుల్ అయ్యేటప్పటికి ఏమైందంటే ప్రతి ఒక్కరూ ఔత్సాహికులు కూడా, కంపెనీ పెట్టాలన్న ఔత్సాహికులు కూడా చైనా వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి కాస్త ఇటువంటి వెసులుబాట్లు చూసుకొని ఒకరిద్దరు సప్లయర్స్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని తీసుకురావడము, వచ్చి ఇక్కడ అసెంబుల్ చేసేసి దానికి యాక్చువల్గా క్వాలిటీకి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, దానికి కావాల్సినటువంటి సరైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, లేకపోతే మంచి యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే చక్కని థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, లేదా మంచి క్వాలిటీ బ్యాటరీ సెల్స్ కానీ, వాటిని అసెంబుల్ చేస్తున్నప్పుడు వెరీ క్వాలిటేటివ్ బ్యాటరీ అసెంబ్లీ ప్యాక్స్ కానీ, వీటి మీద దృష్టి సారించకుండా తెచ్చామా, అసెంబుల్ చేసేసామా, మార్కెట్లోకి పట్టుకు వెళ్ళామా అనేటువంటి ధోరణి అందరూ కాదు కానీ కొంతమంది కంపెనీస్ అవి కలిగి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన గడ్కరీ గారి నుంచి వచ్చినటువంటి ఈ హెచ్చరిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎంతైనా ఎంత కాస్ట్ మీద ఆప్టిమైజ్ చేసినప్పటికీ కూడా మనుషుల ప్రాణాలు మరి ముఖ్యం. కాబట్టి ఆ హెచ్చరిక మంచిదే. కంపెనీస్ దీన్ని బట్టి కాస్త సీరియస్గా ఉండి ఈ యొక్క వీటి మీద, ఈ సాంకేతిక మీద మరింతగా దృష్టి పెట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాయి. ప్రతి ఒక్క ప్రొడక్ట్లో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఓకే. ఈవీల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలెవరూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.